bird on a tree. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, కింద నేను లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నచ్చిన ప్రోడక్ట్స్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత దానికి ఒక మార్జిన్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేయండి. సో వెంటనే మీకు మీ మార్జిన్ అనేది మీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ రీసెల్లింగ్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను రెడీ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తే ఈరోజు ఇడ్లీ. ఆల్రెడీ రుబ్బు నేను గ్రైండర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఇడ్లీ రేకుల కోసం చాలామంది అడిగారు కదా, ఇది నేను ఒక కిచెన్ వస్తువు కొంటే గిఫ్ట్ వచ్చింది. సో ఇది గ్లాస్ది మాట, చాలా కేర్ఫుల్గా యూస్ చేయాలి, అందుకే రెగ్యులర్గా యూస్ చేయను, అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను. అడిగారని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ముందుగా ఆయిల్ రాసేస్తున్నాను ఈ ట్రేస్ అన్నిటికి కూడా. దానివల్ల ఏంటంటే మనకి ఇడ్లీ అనేది అతుక్కుపోకుండా చక్కగా వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఫిల్ చేసేస్తున్నాను. మార్నింగ్ లెగ్గానే ముందు టిఫిన్ పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత పాలు కాసేసి అప్పుడు పిల్లల్ని లేపి వాళ్ళకి రెడీ చేసిన తర్వాత అప్పుడు పాలు టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేస్తాను. ఈ లోపు స్నాక్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తాను. స్నాక్ బాక్స్ అంటే ఫ్రూట్స్ కానీ, బాదామ్స్ కానీ, అలాంటివి బిస్కెట్స్, కేక్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాను. రోజుకి ఏదో ఒకటి పెడుతూ ఉండాలి. రోజు ఒకటే పెట్టినా పిల్లలు తినారు కదా. సో ఈ లోపు నేను లెగిచి నా పనులు చేసుకోవాలి. అంటే మార్నింగ్ అంతా కూడా ఫుల్ బిజీగా ఉంటుంది. నాకే కాదు, ఎవ్రీ మామ్ పరిస్థితి కూడా ఇదే. ఫాస్ట్గా మార్నింగ్ లేచి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళు రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి. అప్పుడు మనకి కొంచెం ఫ్రీ అన్నది అవుతాం మనం. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఫిల్ చేసేసి కుక్కర్లో పెట్టేస్తాను. కుక్కర్లో పెట్టి జస్ట్ ఒక 20 minutes ఉంటే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదా. అండ్ దీంట్లోకి నేను కాంబినేషన్ వచ్చేస్తే కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశాను. సో కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే మన కన్సిస్టెన్సీ బట్టి, గట్టిగా అంటే దోశలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి అయితే కొంచెం లూజ్గా ఉంటేనే మనకి బాగుంటుంది కదా. సో పోపు కూడా పెట్టేశాను. రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్. అండ్ ఈవినింగ్ వచ్చేస్తే ఇప్పుడు చూడండి, వర్షం పడుతుంది మాకు. ఎంత పెద్ద వర్షం పడుతుందంటే తుఫాన్ అంట. సో అందుకని చెప్పి కంటిన్యూస్గా ఒక 3 days నుంచి వర్షాలు అనేవి పడుతున్నాయి. ఇంత వర్షంలో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా, గోల్డ్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. వర్ష బర్త్డే ఉంది కదా, సో మమ్మీ డాడీ వచ్చేసి వర్షకి గోల్డ్ కొందామని చెప్పేసి వచ్చాము. ఇది వచ్చేస్తే నేను ఆల్రెడీ మీకు రివ్యూ కూడా చేశాను కదా, SKML గోల్డ్ షాప్. సో అక్కడ తీసుకుంటున్నాము. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి పిల్లల వస్తువులు ఏవైనా, చిన్న వస్తువులు ఏమైనా కావాలంటే ఇక్కడే తీసుకుంటాము. అండ్ మేమైతే వెళ్తున్నాను. చూసాను, నేను అవుట్ఫిట్ వచ్చేస్తే సింపుల్గా నేను కుర్తీ వేసుకున్నాను. ఈ దుప్పటా వస్తే స్ట్రీట్ మార్కెట్లో తీసుకునే దుప్పటా వేసుకుంటున్నాను. వర్షం పడుతుంది కదా, కొంచెం ఆగినప్పుడు గబగబా నడుచుకుని వెళ్ళిపోతున్నాను అనమాట నేను. సో మేమైతే ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చేసాము. సో SKML గోల్డ్ షాపింగ్ ఇది. ఇక్కడ సిల్వర్ ఐటమ్స్, గోల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ జెమ్స్ కూడా ఉంటాయి. మనం రత్నాలు అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి కూడా ఉంటాయి. అండ్ ఆర్డర్ ఇచ్చి కూడా మీరు చేయించుకోవచ్చు మీకు ఏదైనా వస్తువు నచ్చినట్టయితే. అండ్ డాడీని చూపిస్తున్నాను. సో డాడీ, నేను, మమ్మీ, వర్ష, రితిక, మేము 5 వచ్చాము. వచ్చి ఇప్పుడు ఏం తీసుకుంటాం అనేది చూపిస్తాను. వర్షకి వచ్చేస్తే ఒక రింగ్ తీసుకుంటున్నారు. రితిక బర్త్డేకి ఒక రింగ్ తీసుకున్నారు కదా, సో వర్ష బర్త్డేకి కూడా ఒక రింగ్ తీసుకుంటున్నారు అనమాట. అండ్ రింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. నేనైతే ఎక్కువగా స్టోన్స్వి ఇష్టపడను, ఎందుకంటే స్టోన్స్ ఏంటంటే అది అందమే తప్ప తర్వాత మనం ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకున్నా మనకు ఆ రేట్ రాదు. చూసారు కదా, చాలా మోడల్స్ ఉన్నాయి. నేను జస్ట్ సింపుల్గా ఉన్నది తీసుకున్నాను, అంతా కూడా గోల్డ్ ఉన్నదే తీసుకున్నాను అనమాట. సో వర్షకి రింగ్ ఫైనల్ అయిపోయింది. చూసారు కదా, ఇదే తన చేతికి పెట్టి చూశాను. చాలా బాగుంది. మీకు కొంచెం కెమెరాలో ఆ లైటింగ్కి కొంచెం మీకు కనిపించట్లేదు, బట్ చాలా సింపుల్గా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నేను వరలక్ష్మి వ్రతానికి శ్రీధర్ నాకు మనీ ఇచ్చారు కదా, సో ఆ మనీ ఇస్తే నేను ఏం చేశానంటే ఆ మనీతో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా మీకు నేను చూపిస్తాను, చూడొచ్చు. చాలా బాగున్నాయి. సింపుల్గా ఒక చిన్న బుట్టలు లాంటివి తీసుకున్నాను అనమాట. అంటే మనం డైలీ వేర్ పెట్టుకోవడానికి కానీ అలా పనికొస్తుంది కదా అని చెప్పి మీ అందరికీ చెప్పాను కదా, ఆ డబ్బులతో నేను ఏం చేస్తాను అనేది మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను, ఏదో ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు అని. ఎలాగో ఇక్కడికి వచ్చాను కదా అని చెప్పి నేను బుట్టలు తీసేసుకున్నాను. చాలా బాగున్నాయి బుట్టలు. ఎలా ఉన్నాయి అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ బుట్టలు వచ్చేస్తే పావుతులు అన్నమాట. నాకు ప్రైస్ సరిగ్గా ఐడియా లేదు. సో ఇవి నేను తీసుకున్నవి, నేను మీకు లాస్ట్లో చూపిస్తాను, చూడొచ్చు. Like a bird
bird on a tree. I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together. It's so beautiful, you and me. We meant to be in the great outdoors. వర్షకి ఏం తీసుకున్నాము, డాడీ ఏం కొన్నారు అనేది చూపిస్తున్నాను మీకు. సో ఒక పర్స్లో పెట్టిస్తారు అండ్ బ్యూటిఫుల్ రింగ్, చాలా చాలా బాగుంది రింగ్. మీకు ఆ లైటింగ్లో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. సో నేను మొత్తం 916 ఒక్క స్టోన్ కూడా లేకుండా ప్యూర్ గోల్డ్లో ఉన్నదే తీసుకున్నాను వర్షది ఇది. అండ్ నాది ఇప్పుడు ఇయర్ రింగ్స్ నేనేం తీసుకున్నాను అనేది చూపిస్తాను. సో చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. బుట్టలు ఎంతైనా కూడా మనకి చాలా అందంగా ఉంటాయి కదా, సింపుల్గా ఏ అవుట్ఫిట్ మీద వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది. సో బాక్స్లో ఉన్నాయి, నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవే చిన్న బుట్టలు, ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. ఇవి పావుతులం అంట. సో ఇవి తీసుకున్నాను నేను. ఆ డబ్బులతోని ఇలా వస్తువు కొనుక్కుంటే చక్కగా గుర్తుంటుంది కదా అని చెప్పేసి నేను తీసేసుకున్నాను. అండ్ తర్వాత మోర్లోని వచ్చేస్తే ఆఫర్స్ ఉంటే ఇవి నేను యోగర్ట్స్ తీసుకున్నాను. అంటే 1+1 ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి మొత్తం 4 యోగర్ట్స్ తీసుకున్నాను. మ్యాంగో యోగర్ట్ ఒకటి, మ్యాంగో 2, స్ట్రాబెరీ 2 తీసుకున్నాను. అంటే వర్షకి చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ బర్త్డేకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకునేటప్పుడు ఆఫర్లు ఇది కూడా తీసుకున్నాను, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంటికి వచ్చేసాక పిల్లలకి ఆకలేస్తుంది కదా అని చెప్పి నేను స్నాక్స్ కింద వీళ్ళకి బ్రెడ్ అండ్ జామ్ వేసి పక్కన జ్యూస్ వేసి ఇచ్చేస్తున్నాను, మ్యాంగో జ్యూస్. సో వీళ్ళు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ కాదు, ఈవినింగ్ స్నాక్స్ మాట. ఎందుకంటే ఆకలేస్తుంది కదా, బయటికి వెళ్ళి వచ్చాం కదా, వర్షంలో ఏం తిన్నా ఎందుకని చెప్పి బ్రెడ్ ఎలా ఉందని జామ్ వేసి ఇచ్చేస్తే వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నైట్ డిన్నర్లోకి వచ్చేసి మమ్మీ చేపలు కర్రీ చేస్తున్నారు. ఇవి చేపల్ని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేస్తారు. ఈ చేప పేరు ఏంటంటే మెత్తన పార్లు అంటారు కదా. సో ఆ చేపలు మాట చాలా టేస్టీగా ఉంటాయి. సో దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చింతపండు రసం, చింతపండు వచ్చేసి మనం వేసుకుంటే పుల్లగా చేప పులుసు అంటే చాలా బాగుంటుంది కదా. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ పెట్టుకుని, ఇంకా ప్రొసీజర్ అంతా మీ అందరికీ తెలిసిందే కాబట్టి సో చూసేయండి అయితే. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together. It's so beautiful, you and me. We meant to be in the great outdoors, forever free. Sometimes you need to go and take a step back to see the truth around you. From a distance you can tell. You and me, we're meant to be in the great outdoors, forever free. You and me,
కింద లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకుని వెంటనే స్టార్ట్ రీసేలింగ్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? Until then, take care. Bye-bye. Have a nice day. Thank you so much for watching.